ఆల్ ఆఫ్ యు సీ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా. ఎక్కడైనా చూడండి, లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్ బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనము వాట్ ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా, వాట్ ఈజ్ ఎంపిరికల్ ఫార్ములా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ప్రతిరోజు క్లాస్ వింటేనే మీకు ఏదైనా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనకు దాంట్లో ఉన్న డెప్త్ అనేది ఏంటో తెలుస్తుంది. అప్పుడే మనము ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోతుంది ఏ క్వశ్చన్ అయినా, అప్పుడు మాత్రమే. లేకుంటే ఎక్కడైనా మనకు కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. మీరు క్లాస్లో కూర్చొని క్లాస్ వినండి, లేకుంటే యూట్యూబ్లో వినండి, ఇంకోటి ఏదైనా సరే ఓకే. మనకు రోజు వినడము, రోజు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదైతే మర్చిపోకండి ఓకే. అది మర్చిపోయారంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కష్టమవుతుంది ఓకేనా. ఇప్పుడు చూడండి, సింపుల్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మీరు ప్రతిరోజు వింటేనే మీకు తెలుస్తుంది, లేకుంటే అది మీకు తెలియదు అన్నమాట ఓకే. ఇప్పుడు చూడండి, ఈరోజు ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా గురించి చెప్పుకుందాం. వాట్ ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా అంటే, మాలిక్యులర్ ఫార్ములాను నేను ఎంఎఫ్తో డినోట్ చేస్తా సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మాలిక్యులర్ ఫార్ములా మీన్స్ ఫార్ములా విచ్ డినోట్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది చెప్తుంది ఓకే. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లూకోజ్ తీసుకుంటే మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 ఓకే. ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఉన్నాయి C6H12O6. దాని మాలిక్యులర్ ఫార్ములా వచ్చి C6H12O6. దాని మాలిక్యులర్ ఫార్ములా మాస్ వచ్చి 180 ఓకే. ఇప్పుడు ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటంటే సింప్లెస్ట్ రేషియో. ఎంపిరికల్ ఫార్ములా మీన్స్ సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. సింప్లెస్ట్ రేషియో మీన్స్ దీన్ని సింప్లెస్ట్ రేషియో చేస్తే ఏమవుతుంది, 6 1 జా 6 2 జా 6 1 జా C1H2O1. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, CH2O అని రాయొచ్చా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎంపిరికల్ ఫార్ములా అవుతుంది ఓకే. ఇది ఎంపిరికల్ ఫార్ములా. సింపుల్గా నేను EF అని రాస్తా. ఇప్పుడు చూడండి, గ్లూకోజ్కి మాలిక్యులర్ ఫార్ములా వచ్చి C6H12O6. అదే ఎంపిరికల్ ఫార్ములా CH2O. దీని ఎంపిరికల్ ఫార్ములా మాస్ 30, మాలిక్యులర్ ఫార్ములా మాస్ 180 ఓకేనా. అంటే మాలిక్యులర్ ఫార్ములా మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చెప్తే, ఎంపిరికల్ ఫార్ములా అనేది సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ఆటమ్స్ అనేది మనకు చెప్తుంది ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు చూడండి డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఫ్రమ్ ఎంపిరికల్ ఫార్ములా. క్వశ్చన్లో మనకు ఎంపిరికల్ ఫార్ములా EF ఇచ్చి మనము ఎంఎఫ్ను మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు అనుకో, అప్పుడు ఫార్ములా వచ్చి ఏంటంటే ఎంఎఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ EF. ఇక్కడ N అంటే ఏంటి, ఈ నెంబర్ అంటే ఏంటంటే ఇది ఓకే. మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపిరికల్ ఫార్ములా మాస్ ఓకేనా. N అంటే ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపిరికల్ ఫార్ములా మాస్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, హైడ్రోకార్బన్ తీసుకున్నాడు. హైడ్రోకార్బన్ ఎంపిరికల్ ఫార్ములా మాస్ CH3, దాని మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఇచ్చినాడు, ఎంపిరికల్ ఫార్ములా CH3 ఇచ్చినాడు ఓకే. దాని మాస్ 15, మాలిక్యులర్ ఫార్ములా మాస్ 30 ఇచ్చినాడు ఓకే. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలా ఓకే. ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి, ఇఫ్ గివెన్ ఎంపిరికల్ ఫార్ములా, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ మాలిక్యులర్ ఫార్ములా, వాట్ ఈస్ ద మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ EF ఓకే. ఇక్కడ N అంటే ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఓకే ఎంపిరికల్ ఫార్ములా మాస్.
ఇక్కడ చూడండి మాలిక్యులర్ ఫార్ములా మాస్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు. ఎంపీరికల్ ఫార్ములా మాస్ CH3 అంటే కార్బను 12 హైడ్రోజన్స్ 3 టోటల్ 15 అంటే 2 వచ్చింది. అంటే 2 రాసిన n ప్లేస్లో నేను 2 రాసిన. ఎంపీరికల్ ఫార్ములా క్వశ్చన్లో ఇచ్చాడు CH3 అనేది నేను ఇక్కడ రాసిన ఈక్వల్ టు చేస్తే C2H6 వచ్చింది. అంటే మనకు క్వశ్చన్లో ఎంపీరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా వచ్చి ఇది. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ EF. N అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపీరికల్ ఫార్ములా మాసు. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా క్వశ్చన్లో ఇచ్చేసినాడు. ఓకే, ఎంపీరికల్ ఫార్ములా ఇచ్చినాడు CH3, దాని ఎంపీరికల్ ఫార్ములా మాస్ వచ్చి 15, 30/15 N వచ్చింది. అప్పుడు దీని ప్లేస్లో N పెట్టా, N ప్లేస్లో 2 పెట్టాను. ఎంపీరికల్ ఫార్ములా ఇక్కడ ఏమి ఇచ్చాడు CH3. ఓకే, అప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే C2H6 వస్తుంది. అంతేనా? ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంది C2H6. ఓకే, నౌ ఇక్కడ చూడండి మనకు రేషియో ఆఫ్ ఆటమ్స్ ఈజ్ గివెన్ అని చెప్పినాడు. క్వశ్చన్లో రేషియో ఆఫ్ ఆటమ్స్ ఇచ్చాడు, మనకు ఎంపీరికల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు కార్బన్ 1 ఆటమ్ ఇచ్చాడు, హైడ్రోజన్స్ 4 ఆటమ్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం రాస్తాము C1H4, దాన్నే CH4 అని రాస్తా. ఇదే ఎంపీరికల్ ఫార్ములా. సల్ఫరు 1 ఆటమ్ ఇచ్చాడు, ఆక్సిజన్ 2 ఆటమ్ ఇచ్చినాడు. అప్పుడు S1O2, దాన్నే నేను SO2 అని రాస్తా. ఇదే ఓకే SO2 అని రాస్తాము. ఓకేనా? ఇదే మనకు ఎంపీరికల్ ఫార్ములా అవుతుంది. అదే సల్ఫర్ 1 ఉన్నది, ఆక్సిజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి, దాన్ని S1O3, SO3. ఇదేంది ఇప్పుడు ఎంపీరికల్ ఫార్ములా ఆటమ్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఆర్ ఎంపీరికల్ ఫార్ములా. కార్బన్ ఎంత ఇచ్చాడు ఈ క్వశ్చన్లో? ఇది మనకు క్వశ్చన్, గివెన్ క్వశ్చన్. కార్బన్ 1 ఆటమ్ ఇచ్చాడు, హైడ్రోజన్ 2 ఆటమ్స్ ఇచ్చాడు, ఆక్సిజన్ 1 ఆటమ్ ఇచ్చాడు. ఓకే, ఎంపీరికల్ ఫార్ములా అప్పుడు ఏమవుతుంది C1H2O అవుతుంది. దాని మాలిక్యులర్ ఫార్ములా మాస్ 60 ఇచ్చినాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, మనకు ఎంపీరికల్ ఫార్ములా ఇచ్చినాడు. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఇచ్చినాడు. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలా. మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంపీరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపీరికల్ ఫార్ములా. N అంటే ఏంది? మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపీరికల్ ఫార్ములా మాస్. మాలిక్యులర్ మాస్ 60 ఇచ్చినాడు, ఎంపీరికల్ మాస్ అంటే CH2O, C అంటే 12. ఓకే, హైడ్రోజన్స్ 2, ఆక్సిజన్ 16. ఓకే, టోటల్ 30 వస్తుంది. అప్పుడు 2. ఓకే, మనకి N ఎంత వచ్చింది? 2 వచ్చింది. దీని ప్లేస్లో నేను 2 పెట్టా. ఓకే, ఇప్పుడు చూడండి EF ఎంపీరికల్ ఫార్ములా ఎంత వచ్చింది? దీని ప్రకారము CH2O కదా, అంతే కదా మనకు CH2O. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? C2H4O వస్తుంది. అంతేనా? ఈ C2H4Oను నేను 2 టైప్స్గా రాయొచ్చు. యాసిడ్గా రాయొచ్చు, ఎస్టర్గా రాయొచ్చు. ఓకే, యాసిడ్గా రాస్తే ఇది ఫార్ములా, ఎస్టర్గా రాస్తే ఇది ఫార్ములా. మనకు ఆప్షన్ క్వశ్చన్లు ఎట్లా ఇచ్చాడు? ఇది A ఇచ్చాడు, ఇది B ఇచ్చాడు. ఓకే, ఇలా కాకుండా ఇంకో రకంగా రాద్దాం. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, అప్పుడు 3లో ఏమి ఇచ్చాడంటే 2 కలిపిచ్చాడు, యాసిడ్ అండ్ ఎస్టర్.
ఓకే, ఆప్షన్ వచ్చి 1 కరెక్టా 2 కరెక్టా లేకుంటే 3 కరెక్టా అంటే అప్పుడు ఏది మనకు ఆన్సర్ వస్తుంది? ఇవి 2 కరెక్ట్ వస్తాయి. ఓకే, అంతేగాని ఏదో 1 కరెక్ట్ ఉండదు, 2 కరెక్ట్ అని రాయాలి మనం. ఎందుకంటే దీన్ని 2 రకాలుగా రాయొచ్చు కదా, HCOOCH3 CH3COOH. ఓకే, కాబట్టి మనకు ఆన్సర్ ఇవి 2 కరెక్టే. ఓకేనా, ఆన్సర్లో మనకు అవి 2 కరెక్ట్ అవుతాయి. నౌ సి, ఇప్పుడు మనకు ఇది ఎలా వచ్చిందో మనకు తెలిసిందా? ఈ మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేసినామో మనకు అర్థమైందా? మాలిక్యులర్ ఫార్ములా ఎంత వచ్చింది? ఓకే, C2H4O2 కదా, C2H4O2. ఓకే, దాన్ని నేను ఈ విధంగా రాస్తా. ఓకే, C2H4O2. ఓకే, ఇది కరెక్ట్. దీన్నే నేను 2 రకాలుగా రాసిన, యాసిడ్ ఎస్టర్. ఇవి 2 ఆన్సర్లు కరెక్ట్. ఓకేనా, నౌ సి, మాస్ రేషియో ఆర్ మాస్ పర్సంటేజ్ గివెన్. ఓకే, ఎంపీరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములాలో మనకు ఏది రోల్ ప్లే చేస్తుందంటే ఆటమ్ అనేది రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే వాడు క్వశ్చన్లో మనకు మాస్ రేషియో మాస్ పర్సంటేజ్ ఇచ్చినాడు అనుకో, దాన్ని మనం దేంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలా? ఆటంలోకి కన్వర్ట్ చేసుకోవాలా. ఇప్పుడు చూడు, సల్ఫరు మాస్ 1 ఇచ్చాడు. ఓకే, మాస్ రేషియోలు ఇచ్చినాడు, సల్ఫర్ ఆక్సిజన్ ఇది 1 ఇచ్చినాడు. ఇవేంటి? మాస్ రేషియోలు ఇవి 2. ఇంతకుముందు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఆటమ్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆటమ్స్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాసెస్ ఇచ్చాడు. ఈ మాస్ను మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా? మాస్ రేషియో ఇచ్చినప్పుడు దాన్ని ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలా. ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలంటే సల్ఫరు 1 ఇచ్చాడు, దాని సల్ఫర్ మాస్తో మనము మోలార్ మాస్తో డివైడ్ చేయాలి, అప్పుడు ఆటంలే కన్వర్ట్ అవుతుంది. ఆక్సిజన్ కూడా అంటే ఆక్సిజన్ మాస్ 1 ఇచ్చాడు. ఓకే, 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి దాని మోలార్ మాస్ ఎంత? 16. ఓకే, దీని రేషియో ఇంత ఉంది. ఇప్పుడు దీన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే డినామినేటర్లు సేమ్గా ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు దీన్ని ఇలా చేసినామంటే అప్పుడు ఏమవుతుంది? 2/32 అవుతుంది. అంటే ఇది మనం క్యాన్సల్ చేసేస్తే ఏమవుతుంది? 1:2 అవుతుంది. అంతేనా? ఇప్పుడు 1/16 నేను 2/32 రాసుకోవచ్చు. ఇది క్యాన్సల్ చేసేస్తే ఏమవుతుంది? 1:2నే కదా మనకు అయ్యేది, 1:2. అంటే సల్ఫరు 1, ఆక్సిజను 2, అప్పుడు ఏమవుతుంది? SO2 వస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ సల్ఫర్ మాస్ రేషియో 2 ఇచ్చాడు, ఆక్సిజన్ మాస్ రేషియో 3 ఇచ్చాడు. ఓకే, దాన్ని ఆటంలే కన్వర్ట్ చేసుకోవాలా. ఆటంలే కన్వర్ట్ చేసుకోవాలంటే దీన్ని ఆటంలే కన్వర్ట్ చేయాలంటే దీని మాస్ బై మోలార్ మాస్ 2/32, దీనిది 3/16. అంతేనా? ఇప్పుడు 16 ఈ 32లోకి మార్చుకుంటే డినామినేటర్లు సేమ్గా ఉండేట్టు చూసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 2/2 వేస్తా, అప్పుడేమవుతుంది? 6/32. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 2:6 అవుతుంది. అంత చూడండి, 2:6. 2 1 జా 2 3 జా 1:3. అంటే SO3. సల్ఫర్లు 1 ఉన్నాయి, ఆక్సిజన్లు 3 ఉన్నాయి, SO3 వస్తుంది దీని ఫార్ములా. ఓకేనా? క్యాలిక్యులేషన్ అర్థమైందా? నౌ ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్లో కార్బన్లు 3 ఆటమ్స్ ఇచ్చాడు, హైడ్రోజన్లు 6 ఆటమ్స్ ఇచ్చాడు, ఆక్సిజన్లు 3 ఆటమ్స్ ఇచ్చాడు. దీన్ని ఎంపీరికల్ ఫార్ములా రాసుకోవాలంటే దీన్ని మళ్ళీ సింప్లెస్ట్ రేషియో చేయొచ్చు. 3 1 జా 3 2 జా 3 1 జా అంటే 1 2 3 వస్తుంది, అంతే కదా? అప్పుడు CH2O అనేది మనకు ఫార్ములా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇది మన క్వశ్చన్లో ఏ ఆటమ్స్ 1 ఉన్నది, బి ఆటమ్స్ 1.5 ఉన్నది. దాని ఎంపీరికల్ ఫార్ములా రాయాలంటే A1 B 1.5 రాస్తే అది ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఎప్పుడు ఆటమ్స్ అనేవి పాయింట్లలో ఉండవు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తా, పాయింట్ని తీసేయాలంటే
ఓకే, దీన్ని ఇంటూ 2 చేస్తా. ఓకే, నవ్ సి పాయింట్ని తీసేయాలంటే దీన్ని ఇంటూ 2 చేస్తా, దీన్ని ఇంటూ 2 చేస్తా. అప్పుడు ఏమవుతుంది? A2 B3 అవుతుంది. ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. A1 B 1.5 అనేది ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇది పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆటమ్స్ ఎప్పుడు పాయింట్లలో ఉండవు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నైట్రోజను మాస్ రేషియో, హైడ్రోజన్ మాస్ రేషియో ఇచ్చాడు. నైట్రోజన్ 14, హైడ్రోజన్ 3 ఇచ్చాడు. ఎప్పుడైనా మాస్ రేషియో ఇచ్చినప్పుడు మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా? ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలా. అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. నైట్రోజన్ మాస్ ఎంత గివెన్? 14. మోలార్ మాస్ ఎంత? 14. హైడ్రోజన్ గివెన్ మాస్ ఎంత? 3. హైడ్రోజన్ మోలార్ మాస్ ఎంత? 1. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే 1/1 కదా వచ్చేది. ఓకే, 1/1. ఓకే, 1/1 వస్తుంది. అప్పుడు 1:3 కదా, ఫార్ములా NH3 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, CaCO3లో 1 మాలిక్యూల్ అనుకుంటే CaCO3, ఇక్కడ 1 ఆటమ్ Ca ఉంది, కాల్షియం ఉంది, 1 ఆటమ్ కార్బన్ ఉంది, 3 ఆటమ్స్ ఆక్సిజన్ ఉన్నాయి, అంతే కదా. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, మనము ఏడో క్వశ్చన్ ఇచ్చాడు, మీరు బాగా చూస్తే ఈడొక క్వశ్చన్ ఇచ్చాడు. ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే నైట్రోజను హైడ్రోజను మాస్ రేషియో ఇచ్చాడు, మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఇచ్చాడు 32. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలా. మాలిక్యులర్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే, మాలిక్యులర్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంది? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ ఎంపీరికల్ ఫార్ములా. ఓకే, మనం ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలా. నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంది? మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపీరికల్ ఫార్ములా మాస్, అంతే కదా. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. ఎంపీరికల్ ఫార్ములా మనకి ఇవ్వలేదు, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని మాస్ ఇక్కడ వేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి, నైట్రోజన్కు హెచ్కు ఎంపీరికల్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మాసెస్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలా? ఆటమ్స్లే కన్వర్ట్ చేయాలా. ఆటమ్స్లే కన్వర్ట్ చేయాలంటే నైట్రోజన్ ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. నైట్రోజన్ 7/14. హైడ్రోజన్ 1 ఇచ్చాడు, అప్పుడు 1/1. అదేనా నేను రాసింది? ఇది 1/2, ఇది 1 అవుతుంది. 7 1 7 2 1/2 1. అప్పుడు 1:2 అంటే NH2 అవుతుంది. ఓకే, ఏమవుతుంది? NH2 అవుతుంది. ఎంపీరికల్ ఫార్ములా మనకి NH2. NH2 మాస్ ఎంత? ఇది 14 + 2 16. ఓకే, ఇప్పుడు 2 వస్తుంది. 2 × NH2 అప్పుడు ఏమవుతుంది? N2H4 అవుతుంది. ఓకే, ఇది ఎంపీరికల్ ఫార్ములా, ఇది మాలిక్యులర్ ఫార్ములా. వచ్చిందా? ఓకే, ఇట్లా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? నవ్ సి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆ క్వశ్చను? ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడనేది చూస్తే, ఇన్ కాంపౌండ్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 913.5 బై వెయిట్ ఇచ్చాడు. కార్బను హైడ్రోజన్ నైట్రోజన్ వెయిట్ ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఇచ్చాడు 108. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ MF వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. గివెన్ ఏమి ఇచ్చాడు? మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఇచ్చాడు. హౌ మచ్? 108. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాసెస్ ఇచ్చాడు, ఆటమ్స్ మాసెస్ ఇచ్చాడు. వాటిని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా? ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలా. కార్బన్ మాస్ ఎంత? 9. హైడ్రోజన్ మాస్ ఎంత? 1. నైట్రోజన్ మాస్ 3.5. ఓకే, దాన్ని నేను ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలంటే మాస్ బై మోలార్ మాస్, మాస్ బై మోలార్ మాస్, మాస్ బై మోలార్ మాస్, అంతేనా? ఇవి మాస్ రేషియో. ఓకే, ఇది ఆటమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది? ఇలా 9/2 అంటే 3/4 వచ్చింది. 1/1 అంటే 1. ఓకే, ఇప్పుడు
3.5/14 అంటే దీన్ని అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ ఎంత చేయొచ్చు? 3 1 జా 3 4 జా. ఓకే, అప్పుడు 3.5 అయినా కూడా 3 × 4 ఎంత? 12, అంతే కదా. 0.5 అంటే 14 వస్తుంది మనకు. ఓకే, అప్పుడు 1/4 అవుతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి 3:4:1 వస్తుంది. అప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఎంత? C3H4n. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి మాలిక్యులర్ ఫార్ములా వచ్చింది. మాలిక్యులర్ ఫార్ములా ఎంపీరికల్ ఫార్ములా వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ఎంపీరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలా? మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే n ఇంటూ ఎంపీరికల్ ఫార్ములా. n ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపీరికల్ ఫార్ములా మాస్. C3H4n మాస్ ఎంత? C3H4n మాస్ ఎంత? 54. మాలిక్యులర్ ఫార్ములా ఎంత? 108 మాస్. ఓకే, n = 2 వచ్చింది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2 × C3H4n. అప్పుడు ఫార్ములా వచ్చి ఇది వస్తుంది. మనకు ఆన్సర్ వచ్చి ఇది C6H8n2. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? మాస్ ఇస్తే దాన్ని ఆటమ్స్లే కన్వర్ట్ చేయాలి. అదో మాస్ ఇచ్చినాడు, దాన్ని ఆటమ్స్లే కన్వర్ట్ చేసిన. ఆటమ్స్లేకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్ అంటే మోలార్ మాస్. కార్బన్కు 12, హైడ్రోజన్కు 1, నైట్రోజన్కు 14. ఓకే, ఇది ఆటమ్స్లే కన్వర్ట్ అయిపోయింది మాస్. అప్పుడు ఏం చేయాలి? ఎంపీరికల్ ఫార్ములా వచ్చింది. ఎంపీరికల్ ఫార్ములాను మాలిక్యులర్ ఫార్ములాకి కన్వర్ట్ చేసిన. మాలిక్యులర్ ఫార్ములా n × EF. n అంటే ఏంది? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపీరికల్ ఫార్ములా వెయిట్ చేస్తే n వచ్చింది. n వాల్యూ 2 × ఎంపీరికల్ ఫార్ములా. మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? ఇంకా చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 2022లో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. ఇక్కడ చూస్తే 116 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అపాన్ డిసోసియేషన్ రియాక్షన్ ఈల్డ్స్ 7.5 గ్రామ్ హైడ్రోజన్, 60 గ్రామ్ ఆక్సిజన్, 48.5 గ్రామ్ కార్బన్. గివెన్ దట్ ద అటామిక్ మాస్ ఆఫ్ HO, carbon are 1, 16, 12 respectively. The data agrees with how many formula of the following అన్నాడు. హౌ మెనీ ఫార్ములాస్ అన్నాడు. వీటిలో 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అవి ఏవి కరెక్టు అని చెప్పినాడు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇవి 2 కరెక్ట్ అని టిక్కులు కొట్టినా. ఎందుకు? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు వాడు? ఆటమ్స్ యొక్క మాసెస్ ఇచ్చినాడు. ఆటమ్స్ యొక్క మాసెస్ ఇస్తే మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా? ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలా. హైడ్రోజను మాస్ ఎంత ఇచ్చాడు? 7.5 ఇచ్చాడు. ఓకే, ఆక్సిజన్ మాస్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. కార్బన్ మాస్ ఎంత ఇచ్చాడు? 48.5 ఇచ్చాడు. ఓకే, దీన్ని నేను ఆటమ్స్లే కన్వర్ట్ చేసుకోవాలంటే హైడ్రోజన్ మాసు, మోలార్ మాసు 1, ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఆక్సిజను 16. ఓకే, ఆక్సిజను 16. ఓకే, ఆక్సిజన్ 16 ఇచ్చాడు. కార్బన్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. దాన్ని మనము వేసుకొని డివైడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? నౌ సి, ఇలా మనం చేస్తే మనకు ఈజీగా ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. హైడ్రోజన్ ఎంత వేసినా 7.5 వేసిన. ఆక్సిజన్ ఎంత వచ్చింది? 60. ఓకే, 60 ఇక్కడ వేసిన, 14 వేసిన. 14 ఇక్కడ రాంగ్. ఓకే, ఓకే, ఆక్సిజన్ ఎంత వేయాలి? ఇక్కడ 16 వేయాలి. ఓకే, 16 వేయాలి ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ ఇక్కడ అటామిక్ మాసెస్ ఆక్సిజన్ 16 ఇచ్చాడు. ఓకే, కార్బన్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అంటే 16/12. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూస్ చేసుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ చేయాలంటే మనకు కష్టము. ఓకే, 12 4 జా, అంతే కదా, 12 4 జా. ఓకే, 16 4 జా,
అప్రాక్సిమేట్. దీన్ని 7.5 నేను 8 అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది 4A ఇది 4A ఉంది కాబట్టి రేషియో బాగుండాలంటే నేను దీన్ని 8 అనుకుంటున్నాను. అప్పుడేమవుతుంది 1:2 అవుతుంది. అంటే అప్పుడు చూడండి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, హైడ్రోజన్లు 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్లు 2. ఓకే, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. కార్బన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకే, 1 ఉంది. అప్పుడు వీటిలో ఏ ఆప్షన్ కరెక్టు, ఇది కరెక్ట్. ఓకే, దీన్ని డబల్ చేసినామనుకో ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, దీనికి డబల్ 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 1 2 అవుతుంది. అప్పుడు ఇవి రెండు కరెక్ట్ అవుతాయి. ఇది చూడు, ఇది 1 4 2 ఉంది, అది దీనికి ఇది రాంగ్ కదా. ఓకే, ఇలా ఉండాలి కదా, మామూలుగా ఫార్ములా ఇలా ఉండాలి. ఇది ఇలా ఉందా, లేదు, ఇది రాంగు. ఇప్పుడు చూడండి ఇది రాంగే, ఇలా ఏం లేదు కదా, దీని ప్రకారం ఇది లేదు కదా, కాబట్టి ఇది రాంగే. మనకు 2 కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి నేను ఆన్సర్ ఎంత రాసిన, 2 రాసిన. ఓకే ఓకే, మనము ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ అనేది అప్రాక్సిమేట్గా చేసుకోవాలా. నేను 60/16 అని రాసి దాన్ని మళ్ళీ నేను క్యాలిక్యులేషన్ కూర్చుంటా చేసుకోవాలంటే కుదరదు. ఓకే, అర్థమైందా? ఓకే, 16 4 ఎంత అవుతుంది, 64 అవుతుంది. ఓకే, 64 అవుతుంది. కానీ మనకు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలా, అంతేగాని మనం కూర్చొని దాన్ని చేసుకుంటా ఉన్నాలంటే కుదరదు. నేను అన్ని అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషనే చేస్తా, ఒకసారి మీరు చూడండి. ఓకేనా, అదే కరెక్ట్ అవుతుంది. మీరు ఇంకా కూర్చొని నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉండాలి అంటే కుదరదు. ఓకే, నౌ సి నౌ ఇక్కడ చూడండి, దీని క్యాలిక్యులేషను ఇంకా మనకు వెరైటీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడు, కాంపౌండ్. ఓకే, కాంపౌండ్ ఏ కంటైన్స్ 8.7 హైడ్రోజన్, 74% కార్బన్, 17.3% నైట్రోజన్. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ అన్నాడు. ఓకే, మీరు ఈ సోదంతా చేయాల్సిన అవసరం లేదు. మాలిక్యులర్ ఫార్ములా 162 రావాలంటే ఏది ఈజీగా ఉంటుంది, ఇదైతే రాదు. ఓకే, ఇదైతే రాదు, మాలిక్యులర్ ఫార్ములా 162. ఇది రాదు, ఇది రాదు, వచ్చేది ఇదే, దానికి దర్దాపుగా ఉండి వచ్చేది ఇదే. ఓకే, కాబట్టి ఈజీగా మనము టిక్ చేసేయచ్చు. కానీ మనము ఒక వేలో చేయాలంటే చూద్దాము. వాడు ఏమిచ్చాడు, వీటి పర్సంటేజెస్ ఇచ్చాడు, అంటే మాసెస్ ఇచ్చాడు. హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు, 8.7. దీని ఎంత ఇచ్చాడు, కార్బన్ది 74, దీనిది 17.3 ఇచ్చాడు. ఈ మాసెస్ను మనము దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఆటమ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి దీని నైట్రోజన్ అంటే 14, ఇది కార్బన్ అంటే 12, హైడ్రోజన్ అంటే 1 చేసినామంటే ఇది దాదాపు 1.2 వస్తుంది, ఇది 6.1 వస్తుంది. ఓకే, ఇది 8.7 అలానే ఉంది. ఇప్పుడు చూడండి 1.2 నుంచి ఇడికి రావాలంటే 5 టైమ్స్ అవుతుంది, అంతేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి 5 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 7 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 7 టైమ్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, జనరల్గా 12, ఇది 12 అనుకున్నామంటే 12 5 16 కదా, ఇక్కడ 61 ఉంది, 6.1. మనం మామూలుగా పాయింట్లు తీసేసినామంటే 16 కదా, అంటే 5 టైమ్స్. ఇక్కడ నుంచి 12 7 84, అంటే ఏడుంది 87 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఇది మనకి ఇప్పుడు ఇలా వచ్చింది మనకు ఆన్సరు. ఇప్పుడు చూస్తే దీని మాలిక్యులర్ ఫార్ములాకు వెయిట్కు దగ్గరగా ఉండేది ఏంది, ఇది మాత్రమే, C10H14N2. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకేనా? ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది, 8.7 వస్తుంది చూడండి. ఓకేనా? మనకు రఫ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి.
నౌ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ పర్ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ ఏ హ్యావింగ్ 85.8% కార్బన్ ఈజ్ అన్నాడు. ఈ క్వశ్చన్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టున్నాము. ఓకే, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇది డిస్కస్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా గురించి ఒక ఐడియా అనేది మనకు వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.